తెలుసు ఇన్ని తెలిసి మరి మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరెందుకు ఉపేక్షిస్తున్నారు? మీరెందుకు రేవంత్ రెడ్డితో ఇంకా కూడా రాసుకొని పూసుకొని మీ నాయకులు తిరుగుతూ ఉన్నారు? 8 మంది ఎంపీలు ఉన్నారండి బీజేపీకి. ఒక్క ఎంపీ ఈ రోజు వరకు కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడా? ఒక్క ఎంపీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడా ఈ రోజు వరకు? ఒక్కరోజు మాట్లాడరు. అదేవిధంగా మాకు తెలుసు మీ ఎజెండా. మీరు ఈరోజు ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి ఒక ఎజెండా ఒకటే, హైదరాబాద్ని 4 ముక్కలు చేయాలంటే కార్పొరేషన్ని. తద్వారా ఏం చేయాలి? బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి. చివరికి ఏం చేయాలి? బీజేపీ పాలిత రాష్ట్రాలకు లేదా బీజేపీ సారథ్యంలోని రాష్ట్రాలకు ఇక్కడ పెట్టుబడులు పోవాలి. మొత్తానికి తెలంగాణ అనేది విఫల ప్రయోగంగా ఉండాలి. ఈ రకంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో తప్పకుండా పరిపాలన చేతగాక ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ఈ చేతగాని ముఖ్యమంత్రి, చేవలేని ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. మీ అనుభవ రాహిత్యం వల్ల ఈరోజు ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు.